పాయింట్ గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ అప్పులుగా చూపిస్తున్నారు రాష్ట్రాన్ని, కానీ మేము అంతకు మించి డెవలప్ చేసాం, పెట్టుబడులు పెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? సార్ ఒక్క నిమిషం లేదు, దయచేసి సంబంధించిన ప్రేక్షకులు అందరూ కూడా గమనించండి. 2021లో కానీ 22లో కానీ అంతకుముందు 2020లో కానీ కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో కేవలం ఇదే దావత్ మీటింగ్ వెళ్ళినా కూడా కనీసం 4 సంవత్సరాలు కలిపి కూడా మరి 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్ళలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకే సంవత్సరంలో పోయారు, అది కూడా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పోయి 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అంటే మన దగ్గర పెట్టుబడులు పెట్టినట్టు చేయగలిగారు. అప్పు అంటే మేము పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు. మరి ఇవాళ 4 సంవత్సరాలు 40,000 కోట్ల వేసి ఒక్కటేసారి మన మీద బిలీఫ్ వచ్చిన వాళ్ళు అంటే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే కమిషన్ అనేవి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో పెట్టే పారిశ్రామికవేత్తలకు అందరూ కూడా తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం ఏం పెట్టుబడి పెట్టా కూడా మనకి పర్సెంటేజ్ అడుగుతుంది. ఇది 30% కమిషన్ ప్రభుత్వము. మనం ఏ కోట్లు పెట్టిన ప్రాజెక్టు పెడదాం, మనకేంటి, నా అల్లుడికి ఏంటి, నా బిడ్డకి ఏంటి అని వాటాలు అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఏదైనా 4 సంవత్సరాలు కలిగి కూడా 40,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలంటారు దావోస్ నుంచి. మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది, ప్రపంచ ఆర్థిక సదస్సు మీటింగ్ జరిగితే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బుద్ధిరాజు చంద్రబాబు కూడా మంత్రులు వేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి అతి కొద్ది కాలంలోనే అన్ని వేల కోట్ల రూపాయలు మరి అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మీద ప్రజలకు కానీ అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మనం ఎక్కడ కేసీఆర్ గారు నేను గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, నేను తెలంగాణ జాతిపదని అని చెప్పుకునే కేసీఆర్ కి మరి బయట సమాజం వ్యాపారి గౌరవించింది. ఎవరు మన ఇండియన్ ఆర్థికవేత్తలు కూడా, ఇండియన్ బిజినెస్ మ్యాన్లు కూడా ఎంతవరకు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారో మన గతంలో చూశాం. ఆయన ఏదైనా కూడా కమిషన్ అడుగుతాడు. మీకు చాలా స్పష్టంగా అమ్మానిస్తే చెప్తున్నాను. ఎందుకు ఆయన పెట్టుబడులు పెడతానికి రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వచ్చారంటే ఆయన 30% కమిషన్ అడుగుతాడండి. మీరు ఏమైనా పెట్టుకోండి, అవసరమైతే మా దోసుకోండి, మా సంబంధం దగ్గర ఎట్లా పిండుకోండి మీరు, కానీ మాకు 30% ఇవ్వాలి. మెట్రో హైవేస్ ఏంది 30% ఇవ్వండి, హైవేస్ ఏంది 30%. అంటే ఈ 30% కమిషన్ పట్టుకోలేక వాళ్ళు గతంలో చాలా మంది కూడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇంకా రకరకాల ఇతర దేశాలు కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు,